యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియపరుస్తున్నాను. I greet you all in the name of Jesus Christ. గడిచిన కొన్ని రోజులుగా పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఎంఫసైజ్ చేస్తున్నాడు నాలో. For the past few days, Holy Spirit God is emphasizing in my heart. అదేంటి తెలుసా? ప్రజలను కనిపెట్టమని చెప్పు. That is nothing but Holy Spirit God is asking me to tell the people to wait upon Him. సిద్ధపడమని చెప్పు. To prepare themselves. దేవుని యొక్క రాకడ కోసం మాత్రం కాదు. Not only for the second coming of God. నిన్ను నీవే ఒక అద్భుతమైన పాత్రగా చేయబడటానికి సిద్ధపరచుకోమని చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు తరచుగా నా హృదయంలో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. Holy Spirit God is speaking me to say this thing to you, that you must prepare yourself like a good vessel which is being used mightily in the hands of God. అపోస్తల కార్యంలో యేసు ప్రభువు తన శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. In Luke chapter 24 verse 39, that Jesus Christ has ordered his disciples a commission. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం. Acts chapter 1 verse 4. కనిపెట్టమని చెప్పాడు. He asked them to wait at the feet of God. కనిపెట్టిన వారు అందరి మీదకి ఆ ప్రథమ ఫలమైన పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా వాళ్ళ ఆత్మతో నింపబడ్డారు. And all those people, all those disciples who waited in the presence of God, the first fruit, the Holy Spirit has entered into them. దేవుడు ఇచ్చే మొట్టమొదటి ఆశీర్వాదాన్ని ఈ లోక ఏ ఒక్కడు అనుభవించలేని ఆశీర్వాదాన్ని పొందటానికి అర్హుడు ఎవరంటే దేవుని యొక్క పాదాల్లో కనిపెట్టేవాడు, నిలిచి ఉండేవాడు. The first fruit which God will give is, it is not equal, it is not worthyable or honorable to receive a person in the world, but the man who can receive this first fruit is the one who waits in the presence of God. హల్లెలూయా. అపోస్తల కార్యం 3వ అధ్యాయము Acts chapter 3. మొదటి వచనం చదివితే, If you read verse 1. దేవుని యొక్క పాదాల దగ్గర కనిపెట్టడానికి కోసం, ప్రార్థించడానికి కోసం ఇద్దరు అపోస్తలు దేవాలయానికి వెళ్ళినప్పుడే పుట్టుక నుండి గుంటివాడైన ఆ వ్యక్తిని స్వస్థపరచడం జరిగింది. There you can see two apostles who are going to wait in the presence of God. As they are going, they have done a miracle in the life of a lame man. హల్లెలూయా. Hallelujah. ఏదండి మీ పరిచర్యల అద్భుతాలేది? Where are the miracles in your ministry? మీ యొక్క జీవితంలో అద్భుతాలేది? Where are miracles in your life? అసాధారణమైన కార్యమేది? Where are supernatural things in your ఏదో life? చిన్న చిన్న కార్యాల్లో మనం తృప్తి చెందుతున్నాం. We are being satisfied with little things. కానీ దేవుడు బలమైన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. But God wants to do mighty things. అసాధారణమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. He wants to do supernatural things. దానికి నీ నుండి దేవుడు కోరేది ఏంటంటే నువ్వు కనిపెట్టే అనుభవంలోనికి రావాలి. So God is asking you to wait in His presence for these things to సిద్ధపడే happen. అనుభవంలోనికి రావాలి. You must come to preparedness. సిద్ధపడకుండా 10 సంవత్సరాలు చేసే పనిని సిద్ధపడి 10 నిమిషములో చేయగలుగుతావని నేను చెప్తే కనిపెట్టడం అనేది ఎంత ప్రాముఖ్యమో చూడండి. The things which you do with unpreparedness for 10 long years, I am saying that you can do the same things within 1 hour if you prepare yourself. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 30-31కి చదివి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు కనిపెట్టిన వారు అందరి మీదకి ఆ స్థలమంతా కదిలినట్టుగా దేవుడు చేశాడు. కనిపించిందని రాయబడి ఉంది. If you come to Acts chapter 4 verse 30 and 31, those people who waited in the presence of God for the Holy Spirit, there you can witness that the earth has been shaken when the Holy Ghost has come. అసాధారణమైన కార్యం, Supernatural thing. చూడండి. కనిపెట్టడం ద్వారా అసాధారణమైన కార్యం. మొదటిగా ఏమో ఫస్ట్ ఫ్రూట్ అన్నాను. Firstly, I told that those people who wait in the presence of God, they will receive the first fruit. రెండోది ఏంటంటే అద్భుతాలు అన్నాను. Secondly, they will see supernatural మూడోది miracles. ఏమంటే అసాధారణమైన కార్యం అంటున్నాను. Thirdly, they will receive supernatural things. మరలా 4th వస్తే అపోస్తల కార్యం 6వ అధ్యాయం 1-2 వచనాలు. And fourth one is, if you come to Acts chapter 6 verse 1 and 2. కనిపెడుతున్నప్పుడు నీ యొక్క భారము, నీ యొక్క బరువు ఈజీ అవుతాయి. When you wait in the presence of God, then your burdens will become light. హల్లెలూయా. Hallelujah. మనం ఎన్నో భారాన్ని మోయలేక మోస్తున్నాం. ఇవన్నీ సులువు అవ్వాలంటే నువ్వు దేవుని పాదాల దగ్గరికి రావాలి, కనిపెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మెసేజ్ ఇస్తున్నాడు. We are not able to bear the heavy burdens upon ourselves, but if we want our heavy burdens to become light,
then you must come to the presence of God. చాలా మందికి భారభరితమైన ఆత్మ ఉంది. Many people have the spirit of heaviness. కుటుంబ బాధ్యతలు. They have the responsibilities of family. మినిస్ట్రీలో చాలా బాధ్యతలు. They have the ministerial responsibilities. అనేక రకాల శోధనలు. They have many temptations. అనేక రకాల కష్టాలు. They have many problems. వీటన్నిటిని సులువుగా చేయగలిగిన శక్తి యేసయ్య దగ్గరకు ఉంది. ఆ యేసయ్య దగ్గర ఉన్న శక్తి వెల్లడయ్యే సమయం ఏదంటే నువ్వు కనిపెట్టే సమయము. But Jesus Christ has supernatural power with which he can turn out every heavy burdens into light ones. Only if you wait in his presence, then this power will enter into you. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం మొదటి 2 వచనం చెప్తాను. If you see Acts chapter 13 verse 1 and 2, అక్కడ కొత్త మినిస్ట్రీ పుట్టుకొని వచ్చాయి. there a new ministry has been originated. కొత్త మిషనరీ అని సేవ స్థాపించబడుతుంది. The ministry of missionary has been started. పౌలు బర్నబాని ఇద్దరు దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుచుండగా పౌలు బర్నబాని వేరు చేయమని దేవుడు మాట్లాడాడంట. As Paul and Barnabas are waiting at the feet of God, the Lord spoke clearly to separate Paul and Barnabas. సేవకులరా, ministers of God. మన పరిచర్యలో నూతన పరిచర్యలు పుట్టుకొని రావాలి. In our ministry we must have new things in our ministry. మనం అందరికి అపోస్తల పరిచర్య ఉంది. Among us everybody has the ministry of an apostle. నేను మిమ్మల్ని ఒక కాపరిగా చూడట్లేదు. I am not seeing you as a shepherd. మిమ్మల్ని అందరినీ ఒక అపోస్తల పరిచర్య చేసేవారుగా చూస్తున్నాను. I am seeing every one of you as an apostle. మీరు కొత్త పరిచర్యలు పుట్టుకొని రావాలి. New ministries must start in your life. కొత్త పరిచర్యలు పుట్టుకొని రావాలి. New ministries must start in your life. పంపబడాలి మీ యొక్క సంఘం నుండి. From your ministry people must అనేక మంది విశ్వాసులు సేవకులుగా తయారు చేయాలి. Many believers must be made into men of God, servants దీనికి of నువ్వు God. ఒక క్రయం చెల్లించాలి. But for this you must pay a price. ఆ క్రయమే దేవుని పాదాల దగ్గర కడపటం. That price is nothing but spending at the feet of God. కనిపెట్టటం. You must wait in his presence. దేవుని పాదాల దగ్గర కనిపెట్టటం. You must wait at the feet of God. సిద్ధపడటం. You must prepare yourself. సిద్ధపడటం. You must prepare నీ yourself. ఆత్మ నువ్వే సిద్ధపరచుకోవాలి. You must prepare your spirit. ఎంతెంతకు సిద్ధపడతావో అంతంతకు నువ్వు దేవుని మహిమను చూస్తావు. How much you prepare yourself, that much you will see the glory of God. అసాధారణమైన కార్యాలు చూడబోతున్నావు. You will see the supernatural things. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఎంతమంది దేవుని బిడ్డలారా, సిద్ధపాటు అనేది కామన్ గా 3 ప్రాముఖ్యమైన విషయాలు చూపిస్తుంది. God's children preparing ourselves, it signifies 3 prominent things. కనిపెట్టడం అనేది కూడా ఈ 3 ప్రాముఖ్యమైన అనుభవాలు చూపిస్తుంది. Even waiting in his presence also signifies these 3 things. హల్లెలూయా. Hallelujah. ఇది మరియా జీవితం నుండి నేను చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. These 3 things which comes by spending in the presence of God, I want to say this from the life of Mary. కొత్త నిబంధనలో మార్తా సహోదరి అయిన మరియా 3 చోట దేవుని పాదాల దగ్గర ఆ యొక్క కనిపెట్టినట్టుగా మనకు కనబడుతుంది. In the New Testament, Mary, the sister of Martha, we can see that Mary has spent at the feet of God 3 times. We can witness it in the Holy Bible. మొదటిగా లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వచనాలు. Firstly, if you see Luke chapter 10 verse 38 to 42. ఇక్కడ యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని వాక్యం విన్నట్టుగా మనకు కనబడుతుంది. Here we can witness that Mary has spent at the feet of Jesus Christ and she heard the words of Jesus. ప్రార్థన సమయంలో బైబిల్ చదవటం తప్పు కాదు. In your prayer time, it is not wrong to meditate the word of God. హల్లెలూయా. Hallelujah. ధర్మశాస్త్రము వినబడకుండా చెవులు మూసుకున్న వాడి యొక్క ప్రార్థన హేయము అని రాయబడి ఉంది. The people who close their ears to the commandments of God, his prayer is waste, it will not be heard. దేవుని యొక్క వాక్యం చదవకుండా ప్రార్థనలోనికి వెళ్తే అది ప్రార్థనే కాదు. అది If you go into prayer without reading the word of God, then that is not a prayer. ప్రార్థనలో మెచ్యూర్ ప్రార్థన ఉంది. In prayers there are matured prayers. ఆ మెచ్యూర్ వ్యక్తి చేసే ప్రార్థనలో ఎక్కువ ఏం కనపడతాయి అంటే కన్నీళ్ళు కనపడదు, కమాండ్ అధికారం కనపడతాయి. ఆ అధికారంతో పాటు ఏం కనపడతాయి అంటే ఎక్కువ వాక్యాలు ప్రార్థనలు కనపడతాయి. In the matured prayers, you will not see tears, but you will see command, you will see the word of God in those prayers. ప్రార్థనలో అనేక పొజిషన్స్ ఉన్నాయి.
there are many positions in prayer. మోకరించి ప్రార్థన చేయటం, You can bend down, you can bend your knees and you can pray. సాగిలపడి ప్రార్థన చేయటం, You can bow down and you can pray. నిలబడి ప్రార్థన చేయటం. You can stand and you can pray. వీటితో పాటు కూర్చొని ప్రార్థన చేయటం కూడా బైబిల్లో ఉన్నాయి. And along with this, sitting in prayer is also there. తండ్రి కుడి భాసం దగ్గర కూర్చొని మన కొరకు పరలోక తండ్రి యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. Jesus Christ seated at the right hand of Father, he is interceding for us. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే కూర్చొని ప్రార్థన చేయటం అధికారంతో కూడిన ప్రార్థన. It is a prayer filled with authority. అధికారంతో కూడిన ప్రార్థనతో పాటు ఏముండాలంటే నీ ప్రార్థనలో నిండుగా వాక్యం రావాలి, బయటికి వాగ్దానాలు రావాలి. ఏదో ఏడ్చేసి ప్రార్థన క్లోజ్ చేయటం కాదు, లేకపోతే నీ అవసరాలని చెప్పటం కాదు. సమయోచితమైన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కూడిన ఆ ప్రార్థన అంశానికి సంబంధించిన వాగ్దానాలన్నీ నీ ప్రార్థన సమయంలో కుమరించబడాలి. అప్పుడు అటువంటి ప్రార్థన అద్భుతాన్ని తీసుకొని వస్తాయి, విడుదలను తీసుకొని వస్తాయి, స్వస్థతను తీసుకొని వస్తాయి. In your prayer time, just weeping and just telling your request to God and coming out of prayer, that's not a prayer, but a matured prayer consists of the promises of God, the authority, and speaking the word of God. This will be the matured prayer. చూడండి, మరియా యేసుప్రభు పాదాల దగ్గర రెండోసారి కనబడుతున్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడుతుంది. See, for the second time when we see Mary in the Holy Bible, we can see that she is praying. యోవాను సువార్త 11:32లో మరియా ప్రార్థన చేసినట్టుగా కనబడుతుంది. ఇది కనిపెట్టడంలో రెండవది అనుభవం. In John chapter 11 verse 32, you can witness that Mary was praying there. This is the second thing which we can receive in waiting in the presence of God. దేవునితో మాట్లాడకుండా దేవుని గురించి మాట్లాడకూడదు. You should never talk about God without talking to God. దేవుడితో మాట్లాడకుండా దేవుని గురించి మాట్లాడటము పాపము. It is a sin if you talk about God without talking to God. మీ ఆత్మీయ జీవితాన్ని ప్రార్థనతో కట్టండి. You build your prayer life, your spiritual life with prayer. ఎంత ఎక్కువ ఆత్మీయంగా ఎదుగుతున్నారో, ఎంత ఎక్కువ మీరు పరిచయలో వాడబడుతున్నారో అంతకంతకు మీ సమయాన్ని దేవుని పాదాల దగ్గర గడపాల్సిన వారై ఉన్నారు. How much more you are growing in the ministry and in your spiritual life, that much you must spend in the presence of God. ప్రార్థనయే జీవము. Prayer is life. ప్రార్థన నిర్లక్ష్యం చేయవద్దు. Don't neglect prayer. అది మీ పాపానికి ప్రారంభం అయిపోతాయి. If you neglect prayer, then that is a starting point for you to become sin. నీవు ప్రార్థన చేయటానికి మానేస్తున్నావంటే ఒక పెద్ద శోధనలో, భయంకరమైన పాపపు శోధనలో నువ్వు నెట్టివేయబడబోతున్నావు అని అర్థం. If you are stopping to pray, then you must understand that you are going to push down into a big temptation. ఎంత పరిశుద్ధుడైనా ప్రార్థన మానేస్తే నీ జీవితం పతనం అవడానికి సమీపంగా ఉందని అర్థం. How much holy you may be, if you stop praying, then your life will be demolished. దయచేసి దేవుని పాదాల దగ్గర గడపడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. Don't neglect to pray in the presence of God. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. మరియా దేవుని పాదాల దగ్గర గడుపుతున్నప్పుడు మూడోసారి దేవుని బిడ్డలారా ఒక పెద్ద వెలబెట్టి కొనలేని అత్తరును తీసుకుని వచ్చి దాన్ని పగలగొట్టి యేసు ప్రభు తల మీద పోసి పాదాల మీద పోసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. And thirdly, in the Holy Bible, when we witness that she has poured out a costly ointment upon the feet of God. యోవాను సువార్త 12:1-3 John chapter 12 verse 1-3. దేవుని పాదాల దగ్గర కనిపెట్టడం అనేది ఈ మూడు ప్రాముఖ్యమైన అనుభవాలతో కూడిందనే విషయాన్ని మర్చిపోవద్దు. So waiting in the presence of God means these three things which I have mentioned to you. ఈ రోజు నుండి తీర్మానం చేయండి. So take a decision today. నేను కనిపెట్టేవాడులో ఒకడుని. I will be among one who will wait in the presence of దేవుని God. పాదాల దగ్గర కనిపెట్టేవాడులో నేను ఒకడుని. I will be among one who will wait in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టేవాడులో నేను ఒకడుని. I will be one who will wait in the presence of God. నేను దేవుని పాదాల దగ్గర కనిపెట్టడమే ప్రధానమైన అనుభవం. The priority one is the spending in the presence of God. నేను ఇంక మీద రైట్ డిసిషన్ తీసుకోబోతున్నాను. And hereafter I am going to take a right decision. ఎక్కువ ఆయన
వసనములో ఉండబోతున్నాను. Much time I am going to spend in His ఆయన presence. సన్నిధిలో ఉండబోతున్నాను. I am going to be in His ఆయన presence. పాదాల దగ్గర ఉండబోతున్నాను. I will be at His feet. I am going to pour my heart in the feet of God. దేవుని పాదాల దగ్గర నా హృదయాన్ని కుమ్మరిస్తాను. దేవుని సన్నిధిలో ఎక్కువ గడపబోతున్నాను. I will spend much time in the presence of God. పరిశుద్ధమైన తండ్రి, Holy Father, నీ సన్నిధిలో కనిపెట్టడానికి తీర్మానించే ప్రతి ఒక్కరిని అభిషేకించండి. Lord, everybody who take a decision to spend in your presence, please bless everybody. ఇప్పటికే మా సమయాన్ని వృధా చేసుకుని వస్తున్నాం. And until now we have wasted much time. చాలా సమయాన్ని వృధా చేస్తాము. Much time we have wasted. ఇంకా మీద నీ పాదాల దగ్గర గడుపుదాం. And hereafter we will spend it to your feet. నాకు అవసరమైనది ఒక్కటే. I need only one essential thing. నాకు అవసరమైనది ఒక్కటే. The needful thing is only one. ఉత్తమమైన దాన్ని నేను ఎన్నుకోవాలి, అదే నీ పాదాలు. The best thing is only one, that is your feet. నీ పాదాల దగ్గర ఉంటాము తండ్రి. I will be at your feet, Lord. ఇప్పుడే నన్ను బలపరచండి. Right now strengthen me. నన్ను అభిషేకించండి. And anoint me. నన్ను ఆత్మతో నింపండి. Fill me with your spirit. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. In Jesus' name I ask you, Father. ఆమేన్. Amen.